గాక. మహిమ పూర్ణుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి గల ప్రభువు మిక్కిలి కనికరం చేత మరొక నూతన ఉదయకాలము వేకువ జామున ప్రకృతి అంతా ఇంకా ప్రభువును స్తుతించుటకు మేలుకొనక మునిపే కూడి వచ్చి ఆసక్తితో యేసువైపు చూచుచు ప్రతిదినము ఈ పరిశుద్ధ సహవాస కూడికలో కూడిన వారందరికీ శుభములు, దీవెనలు, రక్షణ, స్వస్థత, ఆయురారోగ్యములు ప్రాప్తించునుగాక. అందరికీ శుభములు. చక్కగా పాటలు పాడి ప్రార్థనలు చేసి ప్రభు యొద్ద కూర్చుండి నేర్చుకున్నటకు కలిసి వచ్చిన కుటుంబాలకు అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం. ఈ నెల వాగ్దానము ఈ దినమున ఈ సంవత్సరపు ఆఖరి మాసము 14వ దినము నెరవేరుట కొరకై ఈ నెల వాగ్దానము చదువుకుందాం. రాజకుమారి గారు చదువుతారమ్మా? చదువుతానండి. చదవండి. నహూము 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఆశా సారోన్ పాస్టమ్మ గారు చిన్న ప్రార్థన. ఈ మాసపు వాగ్దానము ఈ దినము కొరకు మనకు, మన కుటుంబాలకు, సంఘ బిడ్డలందరికీ, ప్రభువును నమ్మి ఆసక్తి కలిగి హత్తుకొని ఉన్న సంఘములందరికీ, మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘమునకు ఆశీర్వాదకరముగా ఫలించినట్లు ప్రార్థన. పాస్టమ్మ గారు, ఎల్కోట, విజయనగరం జిల్లా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగినటువంటి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాన్న, ఉదయకాల సమయంలో వైకున్నతాన్ని ప్రార్థించుకుంటకు నీతో సమయాన్ని గడపడానికి నిర్మించిన అవకాశం బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. నాన్న, ఏ దినములు వాగ్దానము తండ్రి నాన్న, ఉత్తముడు తండ్రి, నువ్వు శ్రమలో మాకు తోడుగా ఉంటానని సెలవిస్తున్నా మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వంటి వారు తండ్రి లోకంలో ఎవరు లేరు ప్రభా. నాన్న, స్తోత్రములు ప్రభా. నిన్ను కలిగిన మేము ఎంతో ధన్యమయ్యా. ఈ ధన్యతను అనేకులు పొందుకున్నట్టు తండ్రి నాన్న, మీరు మాకు సహాయం అనుగ్రహించి మనం మనవి చేసుకుంటున్నాం ప్రభా. నాన్న, ఇదిగో ఈ నెల అంతమైపోవచ్చుండగా తండ్రి, నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునిపే తండ్రి నాన్న, గొప్ప కార్యములు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని మనం చేసుకుంటున్నాం. మేము వాగ్దానాలు తండ్రి నాన్నయ్య మీరు నెరవేర్చమని మనవి చేసుకుంటున్నాం ప్రభా. నాన్న, యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి నాన్న, ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాన్న, దేవా నీకే వందనాలు. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన దేవుడు తండ్రి నాన్న, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చమని మనం చేసుకుంటున్నాము తండ్రి. ఒకే కాదు అనేకులు పట్ల తండ్రి నాన్న ఈ వాగ్దానాలు నెరవేర్చమని మనం చేసుకుంటున్నాం. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అదే విధముగా వాక్యంలోనికి వెలుచుండగా వాక్యం ద్వారా మొత్తం మీరు మాట్లాడమని తండ్రి నాన్న అప్పగించుకుంటున్నాం. సహాయం ఇచ్చేయండి. కేవలం నీ నామానికి మాత్రమే మహిమకరంగా జరుగుటకు తండ్రి నాన్నయ్య, ఈ యొక్క తండ్రి నాన్న గూగుల్ మీట్ని మీరు దీవించి ఆశీర్వదించి పరిచర్యను ఈ నామానికి తండ్రి మహిమ తెచ్చుకొని ఘనపరచమని యేసు నామం వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అమ్మా, వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మంచిదండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. జాన్సన్ గారు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అంజూరపు చెట్టుని చూచి ఒక ఉపమానం నేర్చుకున్నది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంలో ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీది సంగతులని జరుగుతూ. చాలు చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన మా గొప్ప పరలోకపు తండ్రి, మరొక ఉదయ కాలము
నీ పాద సన్నిధి. కూడి వచ్చిన నీ పిల్లలు, సేవకులు, కుటుంబాలు ప్రతి ఒక్కరిని వారి వారి ప్రార్థనలను సఫలం చేసి ఉత్తముడవైన నీ మంచితనమును రుచి చూచి అనుభవించినట్లు శ్రమకాలములో ఆశ్రయ దుర్గమైన వాడవు, నీ యందు నమ్మకించిన వారిని నీవు బాగుగా ఎరిగిన వాడవు, వారికి మేలు కలుగుటకై సమస్తమును జరిగించుచున్న వాడవు, అడుగుట నేర్పించుచున్నావు, అడిగిన వాటిని దయచేయుచున్నావు, అడిగి ఊహించు వాటి కంటే అధికముగానే ఇచ్చేవాడవు, నమ్మకమైన తండ్రివి, నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. ఈ దినపు సందేశం కొరకు ఆశతో ఉన్నాము. మాతో నీ వాక్యం విడుదల చేసి మాట్లాడమని, కేవలము నీకు మహిమ కలుగునట్లుగా మా ధ్యానం ఉండునట్లు, మా అందరికీ దీవెనకరమగునట్లు ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తరచుగా దేవుడు మాట్లాడతాడా? దేవుడు ఎలా మాట్లాడతాడు? మనం ఎలా వినగలము అనే ఒక ప్రశ్న. దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడటానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఆయన మీలో ఎవరైనా ప్రవక్త ఉంటే, నేను స్వప్నముల యందు దర్శనముల యందు మీతో మాట్లాడతాను అని సంఖ్యాకాండము 12లో అహరోను మిర్యాముతో దేవుడు మాట్లాడతాడు. స్వప్నముల యందు మాట్లాడతాను, దర్శనముల యందు మాట్లాడతాను. అయితే నా సేవకుడైన మోషే అభిషక్తులతో ముఖాముఖిగా మాట్లాడతాను, స్నేహితుని వలె మాట్లాడతాను. దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు అలనాడు మోషేతో. ఆ తర్వాత అనేక మంది యేసు ప్రభుల వారి జనన మరణ పునరుత్థానము తర్వాత ఈ కృపాకాలములో అనేక మందితో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రకృతిలో ఉన్న పంచభూతములు సమస్త సృష్టిలో వ్యాపించిన వాడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, ఓమ్నిసైంట్, ఓమ్నిపొటెంట్. సమస్తము ఆయన ద్వారా కలిగెను, ఆయన కొరకు, ఆయన మూలముగా కలిగెను. ఆయన ఆకాశము సూచన ఇచ్చి ఆకాశములో నుంచి మాట్లాడతాడు. సూర్య చంద్రులలో సూచనలు ఇచ్చి వాటి ద్వారా మాట్లాడతాడు. ప్రకృతిలోని సమస్త సృష్టిలో ఉన్న ప్రతి సృష్టములో నుండి సందేశములు ఇస్తాడు, మాట్లాడతాడు. అనగా చెప్పాలన్నది మనకు తెలియపరుస్తాడు. యేసు జననమును గూర్చి పరిశుద్ధ ప్రవక్తల నోట అనేక వందలాది సంవత్సరాలుగా ప్రభుల వారు జన్మించటకు పూర్వమే ఎందరితోనో మాట్లాడాడు. అంజూరపు చెట్లను చూడండి, అంజూరపు చెట్లైనా సమస్త వృక్షములను కూడా చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము, జాన్సన్ గారు 29వ వచనం. లూకాసు వార్త 21:29. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురింటి చూచి వసంతకాలం అప్పుడే సమీపమైనని మీ అంతటి మీరు తెలుసుకుందరు కదా.
అంజూరపు చెట్లు యూదా దేశములో, ఇశ్రాయేలు దేశములో వారు రహదారుల వెంట, వారి త్రోవల వెంట, వారి ద్రాక్ష తోటల మధ్యలో, వారి ఇంటి బసారాల్లో అంజూరపు చెట్లు పెంచుకుంటారు. మనకు కరివేపాకు చెట్లు, నిమ్మ చెట్లు, పొలము దారులలో వేప చెట్లు ఎలా నాటుకుంటామో, పెంచుకుంటామో ఆ దేశంలో అంజూరపు చెట్లు. అంజూరపు చెట్లు చిగురిస్తాయి. సమస్త వృక్షములు కూడా చిగురిస్తాయి. అంజూరపు చెట్లు అంటే మరి యూదా దేశ ప్రజలకైనా యేసయ్య సందేశము, మాటలు అనుకుంటారని సమస్త వృక్షములను కూడా చూడండి, చిగురిస్తాయి. లేత చిగురు, లేత పచ్చ రంగు పులుముకుంటాయి. అప్పుడు వసంతకాలం వచ్చిందని తెలుసు. అంటే కాలం మార్చేటప్పుడు వృక్షముల ద్వారా దేవుడు సందేశం ఇస్తున్నాడు. ప్రియులారా, లోకము గ్రహించినట్లు యూదులకు రాజు పుడితే యూదులే తెలుసుకోవాలి, యూదులు తెలుసుకోలేకపోయారు. లోకము తెలుసుకున్నట్లు ఎక్కడి నుండో తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి ఎక్కడికి వెళుతున్నారండి అని అడుగుతారు. వారు దాటి వస్తున్న ప్రాంతాల ప్రజలు, ఒక్కొక్క ప్రాంతాన్ని వారు బయలుదేరిన గ్రామము, ఆ ప్రదేశము, ఆ దేశము, ఆ దేశాలు దాటుతున్నప్పుడు అనేకమైన గ్రామాలు దాటుట, వారందరూ పలకరించుకుంటూ లోకాలనేలే రాజు పుట్టాడు, దర్శింప వెళుతున్నాము, ఆరాధింప వెళుతున్నాము. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఆకాశములో వెలసిల్లిన ఒక తార చెప్పింది. తారలు చెప్తాయా? చుక్కలు చెప్తాయా? దేవుడు పంపించే సందేశము తారల ద్వారా, వృక్షముల ద్వారా, చెట్ల ద్వారా, వికసించుచున్న పుష్పముల ద్వారా ఎలాగైనా మాట్లాడతాడు ఆయన. ఎలాగైనా. లూకాస్ వార్తలోనే జాన్సన్ గారు మీరు చదివిన 21వ అధ్యాయంలో 25వ వచనం చదువుతారా? 25వ వచనం. అవును జాన్సన్, 21వ అధ్యాయము. చిత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగములు, గోసవలను, కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. చాలండి. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు ఇస్తాడు. ఆయన పంపించే సందేశమును సూర్యునిలో నుంచి ఇస్తాడు, చంద్రునిలో నుంచి ఇస్తాడు, నక్షత్రములలో నుంచి కూడా ఇస్తాడు, సముద్ర తరంగములలో నుంచి కూడా సందేశాలు వస్తాయి గ్రహించగలిగితే. యూదులు గ్రహింపలేదు. వారికి ఒక రాజు పుట్టాడని, పుడతాడని తెలుసు. ఒక రాజు వస్తాడు దావీదు ఇంటిలో, మరల దావీదు వంశమందు. దావీదు గుడారమును మరల లేవనెత్తుతాడు. దావీదు సింహాసనం మీద ఆసీనుడవుతాడు. మెస్సయ్య వస్తాడు అనుకుంటున్నారు, గ్రంథములు చదువుకుంటున్నారు, కానీ ఆ వచ్చే కాలమును గ్రహించలేదు. దేవుడు పంపించిన సందేశము ఆకాశములో నుంచి నక్షత్రములు పలుకుతున్నాయి. ఒక నక్షత్రమే పుట్టింది, రాజ నక్షత్రము, యేసునామ నక్షత్రము. గ్రహింపలేదు వారు. కానీ బూదిగంతముల నుండి బయలుదేరిన ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు చాటించుకుంటూ వస్తున్నారు. రాజు పుట్టాడు, రాజును ఆరాధింప వెళుతున్నాము, దర్శనము చేయుటకు వెళుతున్నాము. ఎలా తెలిసిందండి మీకు?
అదిగో తార. ఆ తార యేసుదేనని లేక రాజుగారిదేనని ఎలా గ్రహించారు? స్పష్టంగా గ్రహించారు. వారు నక్షత్ర శాస్త్రము నెరిగిన జ్ఞానులు. వారు గ్రహించారు తార మాట్లాడింది. తార దారి చూపిస్తోంది, తీసుకొని వెళుతోంది, తీసుకొని నడిపించుకుంటూ వెళుతోంది. లైవ్ లొకేషన్ ఇప్పుడు మనకు గూగుల్లో వచ్చింది. లైవ్ లొకేషన్ ప్రకారం వెళుతున్నాం. ఎవరికైనా ఇంటికి వెళ్ళాలంటే వారు లొకేషన్ పెడితే తిన్నగా ఆ ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టేస్తాం. ఇది యేసు జననములోనే జరిగింది. లైవ్ లొకేషన్ కు తీసుకొని వెళుతోంది ఆ తార. సందేశం ఇచ్చింది, వర్తమానం పలికింది, మాట్లాడింది. గ్రహించారు వారు. ఇది దేవుడే పుట్టించిన ఒక తార. లోకాల నేలే రాజు మహారాజు అవతరించాడు అని సందేశం గ్రహించిన వారు బయలుదేరి ప్రపంచమంతా పర్యటిస్తూ చాటిస్తూ వస్తున్నారు. మరలా తిరిగి వెళ్ళేటప్పుడు మరొక మార్గంలో, వేరొక మార్గంలో, వచ్చిన మార్గం కాదు అంటే ఇప్పుడు ఇంకా కొత్త మార్గంలో ఉన్న దేశాలు సరిహద్దులు దాటుతూ ఆ ప్రజలందరికీ ఎక్కడి నుండి వస్తున్నారండి అని అడిగితే, లోకాల నేలే రాజుగారిని దర్శించి వస్తున్నాము. ఎంత చక్కగా ఉన్నారో, ఎంత కళ ఉన్నదో, ఎంత జీవం ఉన్నదో ఆయనలో. ఎక్కడండి? యూదయ దేశంలోని బెత్లెహేములో కానుకలు అర్పించి ఆరాధించి సాగిలపడి నమస్కరించి వస్తున్నాము. లోకమంతటికి సందేశము తార ద్వారా జ్ఞానులకు, జ్ఞానుల ద్వారా లోకానికి. యేసు జననము సూచన. దేవుడు సముద్రపు తరంగముల ద్వారా మాట్లాడతాడు, సూర్య చంద్ర నక్షత్రముల ద్వారా మాట్లాడతాడు, వృక్షముల ద్వారా మాట్లాడతాడు, కాలములను తెలియచేస్తాడు, వసంత కాలమును గురించి చెబుతాడు, గ్రీష్మ ఋతువును గురించి చెబుతాడు. ఆకులన్నీ రాలిపోయినాయి, మోడు బారిపోయినాయి అంటే గ్రీష్మ ఋతువు వచ్చింది, వేసవి తాపం వచ్చింది. మోడు బారిన జీవితాలను చిగురింప చేయువాడు, వసంతమును పంపించువాడు. మోడు బారిపోయిన 400 సంవత్సరములు దేవుని మాట వాక్కులేని మోడు బారిపోయిన ఈ భూమి అంతటికి, ఈ లోకమందంతటికి వసంతమును తెచ్చిన యేసు జననము. మరలా ఆనందకరమైన పాటలు, సంబరములు, పరలోక సైన్య సమూహమే దిగి వచ్చి గొల్లలకు సమాచారం చెప్పుట, సర్వలోకమునకు కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. యూదులక, దావీదు ఇంటి వారికేనా? సర్వలోకమునకు, సర్వ జగతికి దేవుని జనితైక కుమారుని జననము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మాట్లాడతాడు దేవుడు? దేవుడు ఎలాగైనా మాట్లాడతాడు. ఒక చెట్టు ద్వారా, సూర్యుని ద్వారా, చంద్రుని ద్వారా, నక్షత్రము ద్వారా, సముద్ర తరంగముల ద్వారా, గ్రహించిన జ్ఞానుల ద్వారా సర్వలోకమునకు పామరులైన ఆ గొల్లలు దూతల పాట విని పరుగు పరుగున వెళ్ళి ప్రభుల వారిని ఆనవాలు కూడా చెప్పబడింది. మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండ పెట్టబడి ఉన్నాడు. ఇదే మీకు ఆనవాలు. వెళ్ళండి. వారు పరుగు పరుగున వచ్చారు. దూతల ద్వారా మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో చదువుతారా జాన్సన్ గారు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, ఆ కంబైన్డ్ వచనం 1 నుంచి 7 వరకు కలిపిన ఒక సంయుక్త వచనం ఉన్నది, అది చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలుగా ఉండదు, ఒక పెద్ద వచనముగా ఉంటది. అది చదవండి 7వ నంబర్ వరకు. 1 నుంచి 7. అవునండి. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రభు ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తాను చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందునో వారికంటే అంత శ్రేష్ఠుడే
ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండేను. ఎలయనగా నీవు నా కుమారుడు. చాలు చాలు జాన్సన్ గారు. నానా విధములుగా మాట్లాడిన దేవుడు నానా విధములుగా మాట్లాడతాడు. ఒక గార్ధబము చేత ఒక ప్రవక్తను హెచ్చరించి మాట్లాడాడు. ఎందుకు కొడుతున్నావు నన్ను? నా ఎదుట దేవదూత ఉన్నాడు, ముందుకు ఎలా వెళ్ళగలను నేను అని ఒక గాడిద చేత ప్రవక్తనని జ్ఞానినని ఉప్పొంగుచున్న ఒక బిలాముతో మాట్లాడతాడు. ప్రియులారా, ఈరోజు మనము విద్యుల్లతల కరెంటు దీపాల కింద కూర్చొని దేవుని పరిశుద్ధ వాక్యమును చీకటిగా ఉండగానే చదువుకోగలుగుతున్నామంటే దేవుడు ఒక సాలె పురుగు ద్వారా, సాలీడు పురుగులు ఉంటాయి కదా మన ఇళ్లలో, గోడల మూలలకు నివాసం ఉంటాయి, గూడు అల్లుకుంటాయి, ప్రతి ఇళ్లలో ఉంటాయి. సొలొమోను రాజు ఇంటిలో కూడా సాలీడులు ఉన్నాయి. మహారాజులు, పేదవాళ్ళు అందరి ఇళ్లలో ఉంటాయి, మన ఇంటిలో కూడా ఉన్నాయి. ఆ సాలె పురుగు ద్వారా సందేశం పంపించాడు, కరెంటు ద్వారా బల్బు వెలిగించుకొనుట కొరకు. దేవుడు ఒక సాలె పురుగు ద్వారా మాట్లాడతాడు. థామస్ అల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి రాత్రిపూట, రాత్రి జాముల యందు నూనెలు పోసి ఒత్తులు పెట్టి వెలిగించుకునే దీపంతో కాకుండా, గాలి విసిరిన, తుఫాను వచ్చిన ఆరని దీపము ఒకటి, వెలుగుచున్న దీపము కనుగొంటే చక్కగా వాక్యం చదువుకోవచ్చు అని ఆశపడ్డాడు. ప్రయత్నం ప్రారంభించాడు. ఒక ప్రయత్నము ద్వారా పని ప్రారంభించాడు. పని జరగలేదు, ఫెయిల్ అయ్యాడు. చాలా ఆలోచించాడు. మరలా ఎన్ని దినాలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలో రెండో ప్రయత్నం కూడా ఫెయిల్ అయ్యాడు. సమయము వెంటనే కాదు కదా, ఒక నిమిషంలో ఒక ప్రయత్నము, రెండో నిమిషంలో రెండో ప్రయత్నము, మరో నిమిషంలో మరో ప్రయత్నం కాదు. ఆ ప్రయోగం కొరకు ఎంతో దీర్ఘంగా ఆలోచించాలి, సమయం పడుతుంది. ఆ మూడో ప్రయత్నము ఫెయిల్ అయింది. నాలుగో ప్రయత్నము, ఐదో ప్రయత్నము, చాలా పట్టుదలతో ఉన్నాడు. ఎలాగైనా దీపము కనుగొనాలి, కరెంటు బల్బును, ఆ వెలుగులో వాక్యం చదువుకోవాలి అని 16 పర్యాయములు, ఎంతకాలమో, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు పట్టింది. అయినా లోపల ప్రేరేపణ కలుగుతోంది, నువ్వు ఇంకొక మారు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతావు, నువ్వు విడిచిపెట్టొద్దు, మరలా ప్రయత్నం చేయి. ఇన్నిసార్లు ఓడిపోయాను కదా, ఇంకేం ప్రయత్నం చేయాలి, ఇక నా వల్ల కాదు, ఇక ఈ వెలుగును కనుగొనలేనేమో అని నిరాశ పడొద్దు. విశ్వాసం ఉన్నది కదా, దేవుడు చెప్తున్నాడు, పని ప్రారంభించు, మరలా పూనుకొనుము. 16 సార్లు అయిపోయింది. ఎప్పటి నుంచో ఆ సాలె పురుగు పైకెక్కుతోంది, కింద పడిపోతోంది, పైకెక్కుతోంది, కింద పడిపోతోంది. ఇది గమనించాడు. ఆ దృష్టి ఆ సాలె పురుగు మీద పడింది. ఏంటి ఫూల్, ఈ పిచ్చి పురుగు పైకి ఎక్కలేని కూడా ఎక్కుతోంది, మాటికి పడిపోతుంది కింద. ఎక్కలేనని తెలిసి కింద నుంచి మరోవైపు వెళ్ళిపోవచ్చు కదా, అక్కడే ఎక్కాలా, పడిపోయిన చోటే మళ్ళా ఎక్కాలా, ఇది పిచ్చిది అనుకుంటున్నాడు ఆ సాలె పురుగును. అది మళ్ళా పడిపోతుంది, మరలా ఎక్కుతోంది. అలా చూస్తున్నాడు, తేరిపార చూస్తున్నాడు. అది మరలా ఎక్కుతోంది, పడిపోతుందేమో, ఇన్నిసార్లు పడిపోయింది కదా అనుకుంటున్నాడు. ఎక్కుతోంది, పాకి పైకెక్కి పోయింది. అది మరలా పడిపోలేదు. వెంటనే బల్బు వెలిగించాలనుకున్న
థామస్ అల్వా ఎడిసన్ హృదయములో, మస్తిష్కములో, మెదడులో గొప్ప వెలుగు పుట్టింది. ఎస్, నేను కూడా చేయగలను. ఇంత చిన్న పురుగు ప్రాణి సాధించింది, నేను కూడా సాధించగలను అని ఆ సాలె పురుగు ద్వారా దేవుని సందేశం వచ్చింది. థామస్ అల్వా ఎడిసన్ పూనుకున్నాడు 17వసారి, సక్సెస్ అయ్యాడు. ఐ హావ్ డన్ ఇట్, ఐ హావ్ డన్ ఇట్, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. వాక్యం బైబిల్ ఓపెన్ చేశాడు. ఆ వెలిగిన విద్యుల్లత కాంతిలో దేవుని వచనములను అక్షరము కలిపి చదువుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. ఆ రాత్రంతా, ఆ మరుసటి రోజంతా దినముల తరబడి ఆనందించి దేవుని వాక్యం చదువుకుంటున్నాడు. వెలుగులో చీకటిలో చీకటిలో వెలిగించబడిన వెలుగు కాంతిలో నేను నా దేవుని వాక్యమును చదువుకుంటున్నాను, ఆనందించాడు. ఇప్పుడు అందరూ లోకమంతా చదువుకుంటున్నారు. ఎన్నెన్ని రీతులుగా కార్ఖానాలలో, కంపెనీలలో, ఫ్యాక్టరీస్లో ఎన్నెన్ని రీతులుగా ఈ వెలుగు వెలిగించబడుతుందో, ఎన్ని పనులు జరుగుతున్నాయో. అంధకారములో నుంచి వెలుగు కలుగునుగా కాని పలికిన దేవుడు సాలె పురుగు ద్వారా థామస్ అల్వా ఎడిసన్ హృదయములో, మనసులో పెట్టిన సందేశం ద్వారా వెలుగులోనికి తెచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు జననమును ప్రకటించటానికి ఎన్ని రీతులుగానో అంజురపు చెట్ల ద్వారా, చిగురించడం ద్వారా వసంతం అన్నాడు, సముద్ర తరంగములు మాట్లాడతాయన్నాడు, పామరులైన గొల్లలు, దూతల స్వరము. ఆ పట్టణమంతా మైదానములో గొర్రెలు కాచుకుంటున్న వారికే ఆ దూతల సంబరాలు వినపడ్డాయా? రాజుల ఇళ్లల్లో, యూదుల ఇళ్లల్లో, ఆ దేశమంతటిలో ఎవరికి వినపడలేదా? పామరులే విన్నారా? చెవులు తెరవబడ్డాయా? సర్వలోకమునకు కలుగబో మహా సంతోషకరమైన శుభ వర్తమానము ఆ గొల్లలే వినిరా? ఆ గొర్రెలే పులకించినాయా? ఆ దూతల పాటకు గొల్లలు నాట్యమాడుతుంటే గొర్రెలు కూడా నాట్యమాడుతున్నాయా? 2 కాళ్ళ మీద లేచి దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు నామము, యేసు జననము, దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొల్లలే విన్నారు, గొల్లలకే ఆనవాలు. ఇదిగో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడును. ఇదే మీకు ఆనవాలు ప్రకారము బయలుదేరి వచ్చారు. చుక్క నడిపిస్తూ ఉంటే ఎక్కడి నుండో వచ్చిన ఆ జ్ఞానులు తిన్నగానే వచ్చారు, యూదే దేశానికి వచ్చారు. ఆఖరి నిమిషంలో తడబడ్డారు. రాజు ఇంట్లోనే పుడతాడని హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు. నక్షత్రం చెప్పిందా, నేను ఇక్కడి వరకే వస్తాను, నా పని అయిపోయింది, ఇక మీరు మీ ప్రయత్నం చూసుకోండి అన్నదా? అనలేదు నక్షత్రము. మరలా వారు అత్యానంద భరితులయ్యారు. హేరోదు రాజు ఇంటిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ నక్షత్రము చూచారు. అప్పుడు అది మరలా బెత్లెహేము వరకు నడిపించింది. యేసు ఉన్న ఇంటి మీదకు వచ్చి ఆగింది. నక్షత్రము తన పని చక్కగా దేవుడిచ్చిన సందేశమును చేస్తూనే ఉన్నది. జ్ఞానులే పామరులైపోయారు. పామరులేమో చక్కగా వచ్చి యేసు బాబును దర్శించుకొని గొల్లలు ఆనందించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజు ఇంటికి వెళ్ళలేదు వాళ్ళు. గొల్లలు, పామరులు, అక్షర జ్ఞానము లేని వారు దూతల పాట విన్నారు, తిన్నగా వచ్చారు. యేసు పాదముల యొద్దకే వచ్చారు. యేసును చూచి తరించారు, ఆరాధించారు, స్తుతించి దేవుని మహిమపరుస్తూ వెళ్ళారు. జ్ఞానులు ఆఖరిగా తడబడ్డారు. రాజు అంటే రాజింటిలో పడతారు. ఏడి రాజు? యూదుల రాజు ఏడి? ఎక్కడ? మేము ఆరాధింపవచ్చితిమి, కానుకలు తెచ్చితిమి, వెండి బంగారము సాంబ్రాణి బోలము ఎన్నో కానుకలు తెచ్చితిమి, అర్పించవచ్చితిమి. అయితే హేరోదుకి ఇవ్వలేదు ఆ కానుకలు. మరల నక్షత్రమే నడిపించింది, మరల బెత్లెహేము పురమునకు తెచ్చింది. రూతు, బోయజు ఇల్లు, దావీదుకు తండ్రి, తాత, ముత్తాత, దావీదుకు లభించిన బోయజు ఆస్తి, పితరుల పిత్రార్జితమైన ఆ బేతలేము పురము, దావీదు ఇల్లు, రొట్టెల గృహము, లోకమంతటికి ఆయన పరలోకపు జీవాహారమై వచ్చిన విరోబడిన రొట్టె పుట్టిన ఇల్లు బెత్లెహేము పురము. దేవుడు ఎన్నెన్ని రీతులుగా సందేశము పంపిస్తున్నాడు, ఎన్నెన్ని రీతులుగా మాట్లాడతాడు. అమ్మ వలె మాట్లాడతాడు ఒకనాడు. మా అమ్మ వలె అంటే స్త్రీల స్వరము ద్వారా. ఒకనాడు మా డాడీ వలె మాట్లాడతాడు, గంభీరమైన పురుష గొంతుతో
ఎంత గంభీరమో! ఆయన స్వరము లేళ్లను ఈయన చేయును, దేవదారులను నరుకును. యెహోవా నీ స్వరము, నీ మధుర స్వరము మధురముగా మాట్లాడతాడు. చిన్నపిల్ల వాళ్ళతో చిన్నపిల్లలాగా మాట్లాడతాడు. సమూయేలు, సమూయేలు అని మాట్లాడుతున్నాడు. చిన్న బాలుడు, పాలు విడిచిన బాలుడు. అన్న కని పాలు మరిపించి తెచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అమ్మ లేదు, నాన్న లేడు. నాన్న ఉండడు ఇక్కడ, అమ్మ ఉండదు. నాయనా నువ్వు ఏడవద్దు, అయ్యగారు ఉంటారు, అయ్యగారికి పనులు చేయి, అయ్యగారికి సేవ చేయి, చేతుల మీద నీళ్లు పోయి, పడుకుంటే కాళ్ళు పట్టు, వాళ్ళు ఏదైనా పెడితే తిను, పెట్టే వరకు ఆగు, ఆకలని ఆరవకూడదు. ఎన్నో బుద్ధులు నేర్పించి వెళ్ళిపోతే రాత్రి దేవుడు వచ్చి పిలుస్తున్నాడు. అమ్మ వల్లే పిలిచాడేమో, సమూయేలు, సమూయేలు. రెండోసారి మూడోసారి కూడా ఇది దేవుని పిలిపే నాయన, చిత్తం ప్రభువా నేను ఉన్నానని అను అని దైవజనుడు నేర్పుతుంటే సమూయేలు మాటలు విన్నాడు. పెద్దగా మాట్లాడితే పిల్లవాడు ఉలిక్కి పడడా, భయపడడా? గంభీరమైన గొంతుతో, లేళ్లను ఈనజేసే గొంతుతో, దేవదారులను నరికే స్వరముతో మాట్లాడతాడా పిల్లలతో? పిల్లలతో పిల్లల వలె, పెద్దలతో పెద్దల వలె, ప్రకృతిలోని ప్రతి వస్తువులో నుంచి వికసించుచున్న పుష్పములలో నుంచి, చిగురించుచున్న చిగురులలో నుంచి వసంతమును పంపిస్తాడు. పాపమునకు పరిహారం చేయడానికి వచ్చిన వాడు, పాపములకు ప్రాయశ్చిత్తము తానే చేసి సమస్తమును దేవునితో సమాధాన పరచడానికి దేవుని కుమారుడైన జనితైక కుమారుడు యేసు క్రీస్తు నామధేయుడు అవతరించిన శుభ క్రిస్మస్ సీజన్. అందరికీ శుభములు కలుగును గాక. దేవునికి స్తోత్రము. మన జీవితములలో వసంతం వచ్చింది యేసు జననము ద్వారా. మనము మరలా చిగురించుచున్నాము. మోడుబారిన జీవితాలను చేయుచున్న యేసు జననము నాలో, మనలో, లోకములో ఇంటింటా ఊరూరా సంబరాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రము. మన సంఘాలలో కూడా మన బిడ్డలు కూడా చక్కని పాటలు పాడాలి, దేవుని ఆరాధించాలి, యేసు జననమును ధ్యానించాలి. అందరికీ శుభములు, ఆశీర్వాదములు, రక్షణ, నిరీక్షణ కలుగునట్లుగా రండి. మన తల్లిగారు తాడేపల్లిగూడెం పట్టణం నుండి పాస్టమ్మ గారు, మహిమ కుమారమ్మ గారు ప్రార్థన చేసుకున్న